హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా నా వంట. మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన తెలుగింటి వంటల్లో ఎక్కువగా నెయ్యిని వాడుతుంటాం. అలా నెయ్యిని బయట తెచ్చుకునే కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా నెయ్యిని తీసుకోవడం వల్ల డైజెషన్కి అలాగే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు నెయ్యి ఎలా తయారు చేయాలో మా అమ్మగారు చూపించబోతున్నారు. మనము రోజు తీసుకునే చిక్కటి పాల మీద వచ్చేటటువంటి మందపాటి మీగడను తీసుకోవాలి. దాన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అలా ఒక పెద్ద మొత్తం వచ్చిన తర్వాత నెయ్యిని చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మీగడ. ఇక్కడ నేను ఒక వారానికి వచ్చినటువంటి మీగడను తీసుకున్నాను. తమలపాకు ఒకటి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మీగడ వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేస్తూ మధ్యలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ వెన్నలాగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా వెన్నలాగా వస్తుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. అలా అదే బౌల్లోకి వాటర్ వేసుకొని 3 times వెన్నను కడగాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో వెన్న వేసుకొని 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని వెన్నను వేడి చేయాలి. అలా వెన్న కరుగుతూ నురగ అనేది వస్తుంది. తర్వాత నురగ అనేది పోతూ ఉన్నప్పుడు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి అనేది తేనె కలర్ వస్తున్నప్పుడు 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. పూర్తిగా నెయ్యి అయిన తర్వాత తమలపాకు వేసుకోవాలి. తమలపాకు వేస్తే నెయ్యి అనేది ఎంతో సువాసన వస్తుంది. ఇది చల్లారిన తర్వాత వడగట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే నెయ్యి రెడీ.